హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది సండే వ్లాగ్ అండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయండి మీకు. ఈరోజు సండే కదా, మార్నింగ్ టిఫిన్ కోసం నేను చపాతీలు చేసుకుంటున్నానండి. చపాతీ పిండి కలుపుకొని ఇట్లా రుద్దుకొని చపాతీ చేసి కాల్చుకుంటున్నాను. ఇట్లా మొత్తం చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత నేను రాగి సంగటి కూడా చేస్తున్నాను. దీనికోసం నేను పక్కన ఆల్రెడీ అన్నం ఉడికించుకుంటున్నాను. నేను చపాతీలు కాల్చేలోపు ఈ అన్నం ఉడికిపోతుంది. ఇట్లా చపాతీలన్నీ కాల్చి పక్కన పెట్టుకొని ఈలోపు సంగటి కోసం రైస్ ఉడికిపోయింది. చూడండి, ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇట్లా ఉడికించిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇట్లా రాగి పిండి వేసి మూత పెట్టి కదిలించకుండా ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. చూసారా, ఇట్లా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా పప్పు గుత్తితో కానీ, తెడ్డు అంటారు కదా, తెడ్డుతో కానీ ఇట్లా బాగా కలిపేసుకోండి. ముద్దలు లేకుండా ఫాస్ట్గా తిప్పుకోవాలండి. అట్లా తిప్పుకోవటం వల్ల వేడి మీద ఉన్నప్పుడు తిప్పుతుంటే ముద్దలు లేకుండా నీట్గా కలిసిపోతుందండి. ఇప్పుడు నేను రాగి సంగటిని ముద్దలుగా చేసుకుంటున్నాను. వేడిగా ఉంది కదా, చేయి కాలకుండా వాటర్లో చేతిని ముంచుకొని ఇట్లా ముద్దలు చేసి పెట్టుకుంటున్నాను. నలుగురం ఉన్నాం, 4 ముద్దలు చేసి పెట్టానండి. ఈలోపు నేను ఆన్లైన్లో మధ్యాహ్నం కర్రీ కోసము కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను. కూరగాయలు చూడండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎక్కువ పడతాయండి నాకు, అందుకని నేను 2 kgs తెప్పించాను. టమాటో 1 kg. చూడండి మిక్కీ ఎట్లా చూస్తుందో ఏం తెచ్చారో తినటానికని. ఇది పుదీనా అండి, కరివేపాకు. చూడండి ప్యాకింగ్ ఎట్లా ఉందో, ఎంత నీట్గా ప్యాక్ చేశారో. నేను ఫస్ట్లో ఆన్లైన్లో ఎట్లా ఉంటాయో తెప్పించుకుంటే అన్నట్టుగా నేను తెప్పించుకునేదాన్ని కాదండి. కానీ ఒకసారి తెప్పించుకున్నాక నాకు ఇంకా అప్పటి నుంచి ఆన్లైన్లోనే పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ప్యాకింగ్ కూడా బాగా చేసి ఆన్లైన్ డెలివరీ చేస్తారండి. నేను ఈలోపు కర్రీ కోసము ఆనియన్స్ కట్ చేసుకున్నా, నా కళ్ళు మండిపోతున్నాయండి. టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి నేను రెడీగా పెట్టేసుకుంటాను. ఇట్లా అన్నీ రెడీగా కట్ చేసి ముందే పెట్టుకోవడం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది. కర్రీ చేసే టైంలో ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది కర్రీ చేయటము. ఈలోపు నేను కర్రీ కోసము చికెన్ కర్రీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసి వేయించుకున్నాను. ఇట్లా కొంచెం వేగిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చినాక అందులో 2-3 టీ స్పూన్ల అల్లం వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత దాన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. దాంట్లో కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం మంచి స్మెల్ వస్తుందండి వేగేటప్పుడు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడు అర్థమవుతుంది పచ్చివాసన పోయినట్టు. అట్లా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి, కరివేపాకు, పుదీనా 2 వేసానండి. ఇట్లా వేసి అవి కూడా వేసుకున్న తర్వాత అందులో టమాటో కూడా వేసి మగ్గించుకుంటాను. చాలామంది చికెన్ వేసిన తర్వాత టమాటాలు వేసుకుంటారు కొంచెం చికెన్ ఉడికినాక. నేను ముందు అన్నీ వేసేసి కలిపి ముందే వేసి అన్నీ మగ్గించుకుంటాను. ఇట్లా మొత్తం అన్నీ వేసినాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు 2 వేసి మూత పెట్టుకొని కొద్దిసేపు మెత్తబడిన దాకా మగ్గించుకుంటాను. ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా కలిపి పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఈలోపు నేను చికెన్ని శుభ్రంగా తెచ్చుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను. చూడండి, ఇది 1 kg చికెన్ అండి. పిల్లల కోసం ఇట్లా లెగ్ పీసెస్ కట్ చేయించాము. అట్లా అయితే ఇష్టంగా తింటారు. లెగ్ పీసెస్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు చికెన్ని.
ఇప్పుడు ఇట్లా 2-3 టైమ్స్ వాటర్ వేసి కడుక్కోండి శుభ్రంగా. చికెన్కున్న బ్లడ్ అంతా పోయేటట్టు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈలోపు ఈ టమాటా ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఎట్లా మగ్గిపోయినాయో. ఇట్లా మగ్గిపోయిన తర్వాత అందులో చికెన్ మొత్తం వేసుకుంటున్నాను. ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వాటర్ లేకుండా పిండుకొని వేసుకోండి. వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడు చికెన్లో వాటర్ వస్తుందండి చాలా వరకు. మళ్ళీ మనం వాటర్తో సహా వేస్తే వాటర్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇట్లా చికెన్ వేసుకున్న తర్వాత కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేటట్టు కలిపి మూత పెట్టి పక్కన పెట్టి ఉడికించుకోండి. చూడండి వాటర్ ఎంత వాటర్ వచ్చిందో చికెన్లోంచి, ఆ వాటర్తోనే సరిపోతుందండి కర్రీ. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం 2 వేసి కలిపి, కారం నేను కొంచెమే వేస్తున్నాను అండి, మేము కొంచెమే తింటాం, ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. అవి వేసిన తర్వాత చూడండి ఉడికిపోయింది. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం చికెన్ మసాలా, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి చికెన్ మసాలా, అందులో కొత్తిమీర కూడా వేసి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకొని ఆపేసుకోండి, స్టవ్ ఆపేసుకోండి. ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇంకెక్కువసేపు అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అండి. ఈలోపు నేను బగారా రైస్ కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ముందు. ఇప్పుడు నెయ్యి కొంచెం వేసుకుంటున్నాను. 2 కలిపితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి రైస్. అట్లా వేసిన తర్వాత నూనె కాగాక గరం మసాలా, ఆనియన్స్ వేసి ఇట్లా రెడ్గా ఆనియన్స్ అయ్యేటట్టుకు వేయించుకున్నాను. వీటిలో కొన్ని తీసి నేను పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో రైస్ మీద వేయడానికి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. తర్వాత ఇందులో టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం మగ్గిచ్చేదాకా మూత పెట్టి మగ్గించుకోండి. ఇట్లా మగ్గిన తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసి ఇట్లా మెత్తగా నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా మగ్గే వరకు ఉంచి పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టానండి, కొంచెం పెరుగు, కారం వేయనండి, ఇంకా పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది అందుకని నేను కారం వేయను. ఇట్లా మొత్తం అన్నీ వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టు ఇట్లా కలిపి మగ్గించుకోండి. నేను ఇప్పుడు ఈ మెజర్మెంట్తో 3 కప్పుల రైస్ తీసుకున్నానండి. ఆల్రెడీ రైస్ నేను కడిగి పెట్టి పక్కన ఉంచుకున్నాను. ఈ 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకుంటానండి. ఇట్లా చూసారా మెత్తగా అంతా మిక్స్ అయిపోయి మెత్తగా ఎట్లా మగ్గిపోయిందో మొత్తం స్మూత్ పేస్ట్ లాగా. ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఇట్లా 3 కప్పులు రైస్ కడిగి పెట్టుకున్నాను కదా, ఆ రైస్కి 3కి 1.5 గ్లాస్ చొప్పున 4.5 కప్పులు వాటరు ఇట్లా పోసుకుంటున్నాను. 4.5 గ్లాసులు వాటర్ పోసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుందండి. మరీ మెత్తగా అవ్వదు రైస్, మరీ గట్టిగా పలుగ్గా ఉండదు, కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లో వాటర్ వేసి ఇలా మరిగించుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యము నీళ్ళు లేకుండా వడగట్టి పెట్టుకొని ఆ రైస్ని ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో వేసేసుకోండి. చాలామంది మసాలా రైస్ వేసిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకుంటారు, కానీ నేను వాటర్ అంతా మరిగి ఉడికిన తర్వాత రైస్ వేసి ఉడికించుకుంటానండి. ఇట్లా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. చూసారా ఇట్లా కొంచెం ఉడికి దగ్గర అవుతుందన్నప్పుడు ఇట్లా మూత తీసి ఒకసారి కలిపి అందులో కాస్త నెయ్యి వేసుకోండి. ఇలాంటి టైంలో కొంచెం నెయ్యి వేసుకోవడం ఏంటంటే రైస్ ఏదైనా వాటర్ ఎక్కువ ఉన్నా కూడా మెత్తపడకుండా ఈ నెయ్యి వల్ల కొంచెం పలుగ్గా వస్తుందండి, రైస్ బాగుంటుంది, మరీ మెత్తపడకుండా. ఇట్లా కొంచెం ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోండి నిదానంగా. దీనివల్ల రైస్ బాగా ఉడుకుతుంది. చూసారా రైస్ ఎంత బాగా ఉడికిందో, చూడండి ఎంత బాగా పలుగ్గా కనపడుతుందో. ఇట్లా మొత్తం ఉడికిపోయిన తర్వాత దీనిపైన
కొత్తిమీర, పుదీనా. ఇందాక నేను స్టార్టింగ్లో ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా వేసి పైన వేసేయండి. దీనివల్ల ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. సగం టేస్ట్ దీనివల్లే వస్తుందండి. అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో కూడా ఇట్లా కొంచెం జల్లి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ మగ్గించి ఇంకా ఆపేసేయండి. చూడండి రైస్ ఎంత బాగా పలుగ్గా వచ్చిందో. రైసు, చికెన్ కర్రీ, సలాడ్ అండి. నేను చేసిన ఐటమ్స్ చూపిస్తారండి ఇప్పుడు. రాగి సంగటి, బగారా రైస్, చపాతీ, చికెన్ కర్రీ, సలాడు. ఇట్లా అన్ని ఐటమ్స్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కలిసి తింటున్నాము. ఇట్లా అందరం కలిసి కూర్చొని తినటంలో ఉన్న సంతోషమే వేరండి. ఇదేనండి మా సండే వ్లాగ్స్. మీరందరూ ఇంట్లో సండే రోజున ఏం చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. అంతేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.